నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వంకాయలతో పచ్చి పులుసు చేద్దామని వీడియో చేస్తున్నాను. ఇట్లా వంకాయలు 4 తీసుకున్నాను. చక్కగా లేతగా ఉండాలి. తాజాగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. అందులో 2 పచ్చిమిరపకాయలే చాలు. చింతపండు కావాల్సినవన్నీను. చింతపండు, 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, ఇంకా అక్కడి నుంచి ఉప్పు, కరివేపాకు, కొంచెం బెల్లము, ఇవే కావాల్సినవి. ఇంకా చేసే విధానం నేను చూపిస్తాను. వంకాయలు స్టవ్ మీద పెట్టి ఇట్లా చక్కగా కాల్చుకున్నాను. ఒక నెయ్యి రాచి, నూనె కానీ నెయ్యి కానీ రాచుకోవచ్చు. ఇట్లా 4 కాయలు కాల్చేసుకున్నాను. కాల్చుకున్న తర్వాత వీటి తొక్క తీసుకొని మనం వాడుకోవాలి. వంటింట్లో మనం గ్యాస్ పొయ్యి మీదనే కాయలు కాల్చాము కదా, ఆ కాలిస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది. బాండీలో కూడా వేయించుకోవచ్చు, కానీ వెనకైతే మనం కుంపట్లో బొగ్గుల మీద కాల్చుకునేవాళ్ళు. ఇప్పుడు స్టవ్ మీద కూడా కాల్చుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని కొంచెం ఇందులో నూనె వేసాను. ఈ నూనె వేసి ఇది నూనె కాగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా గుజ్జు చేశాను. ఈ వంకాయ అంతా కూడా చక్కగా గుజ్జుగా ఇట్లా మనంతా తొక్క తీసేసి శుభ్రంగా నీట్గా ఎక్కడ మసి గీసి ఉందేమో కాలిందని కడిగి అందులో చిటికెడు పసుపు కూడా వేసాను. అంతా ఈ గుజ్జుని తయారు చేసేసుకున్నాను. ఈ గుజ్జు తయారు చేసుకొని ఇక్కడేమో స్టవ్ వెలిగించాను. ఈ నూనె కాగుతూ ఉంటుంది. ఇక్కడేమో ఈ గుజ్జు తయారు చేసేసుకున్నాను. ఈ గుజ్జు దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవి మనం వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు ఇట్లా ఒకటి చక్కగా వేయించుకుంటూ ఉండాలి. అంటే సగపడ వేగాలి, శాంతం వేగక్కర్లేదు పచ్చి పులుసుకి. అట్లా వేగుతూ ఉంటాయి. కొంచెం జీలకర్ర కూడా వేస్తే బాగుంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను. కొంచెం చాలు, అంటే మనం చేసుకునేది కొంచెమే కాబట్టి కొంచెం జీలకర్ర చాలు. జీలకర్ర, ఈ పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. దాని తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు దొరికి పెట్టుకున్నాను. ఇంకా మనం ఏ ఎండు కారం వేయక్కర్లేదు. ఈ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కాస్త కరివేపాకు కూడా వేసుకుంటే చక్కని కరివేపాకు ప్రతిదానికి మంచి వాసన వస్తుంది కదా, ఆరోగ్యానికి మంచిది. ఇలా సగపడ వేగినాయి. వేగిన తర్వాత ఈ గుజ్జు, ఈ వంకాయ గుజ్జుని ఇందులో వేసేసుకుంటాము. ఈ వంకాయ గుజ్జుని ఇందులో కాల్చుకొని పెట్టుకున్న గుజ్జుని, వంకాయ గుజ్జుని ఇందులో వేసాను. ఇదంతా చక్కగా కలిసిన తర్వాత ఇందులో మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పిప్పి తీసేసి గుజ్జు పిసికి పోసుకున్నాను. అది పోసుకుంటున్నాను. అందులో బెల్లం వేయాలి. బెల్లం వేస్తే పుల్లగా తీయగా ఉంటుంది. బెల్లం వేసాను. బెల్లం ఇష్టం లేదు, తీపి తినము అనుకున్న వాళ్ళు బెల్లం తీసేయచ్చు. ఇందులో సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాను. ఇంకా దీన్నంతా ఇట్లా కలిసేటట్టుగా కలుపుకుంటే చాలు, తయారైనట్టే. ఇది మన పులుసుల్లాగా పోపు పెట్టుకోవక్కర్లేదు పైన. ఇంకా తర్వాత ఏమో తెరలక్కర్లేదు. పచ్చి పులుసు కదా, ఇట్లా పచ్చిగా ఉండాలి.
అంతే. దీని మీద మనం కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటే ఇంకా మంచి వాసన వస్తూ ఉంటుంది. కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇది కూడా కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ప్రతి దాంట్లో కూడా కొత్తిమీర వేసుకుంటే మంచి ఆరోగ్యం ఒకటి, కొత్తిమీర మంచి ఆరోగ్యం ఒకటి, మంచి సువాసన వస్తుంది. సువాసన వచ్చేది ఇట్లా చేసుకుంటే వంకాయ పచ్చి పులుసు రెడీ. దీన్ని ఇంకా అన్నంలో వేసుకొని కనుక వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇదో ఒక గుజ్జు పులుసు అనుకోవచ్చు, దీన్ని పచ్చి పులుసు అనుకోవచ్చు. ఇంకా ఉడకక్కర్లేదు, స్టవ్ ఆపేసాను. ఇంక రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ పాట అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.